గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ గంజాయి వనంగా మారిందని, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సంకల్పం చైతన్యం అభ్యుదయం 2.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న గంజాయిని కుకటివేలతో తొలగించే ప్రయత్నం జరుగుతుందని స్పష్టం చేశారు. గత పాలకులు గంజాయిని ఒక వ్యాపారంగా చేసుకుని వారికి ఆర్థిక వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న గంజాయిని రెక్కటవేలుతో తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఇంతకు ముందు వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఏ రాష్ట్రంలో అయినా గంజాయి పట్టుకున్నా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో గత పాలకులు గంజాయిని ఒక వ్యాపారంగా, గంజాయిని ఒక ఆర్థిక వనరుగా తయారు చేసి ఇది గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు. చంద్రబాబు గారి నాయకత్వంలో గంజాయిని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈగల్ టీం వేయడం, ఈగల్ టీంతో పాటు ఒక ప్రత్యేకమైన బృందాలను వేయించి బృందాల్లో అవేర్నెస్ ఇవ్వడం, ఆల్రెడీ ఏజెన్సీల్లో గంజాయి పండించే వాళ్ళు కూడా ఆపించడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం చేసినా ఇంకా ఎక్కడో దగ్గర ఇంకా కూడా ఆ స్లీపర్స్ లెన్స్ వాళ్ళు ఉండడం, దానికోసమే ఈరోజు ప్రభుత్వం చైతన్యం సంకల్పం అభ్యుదయం అని చెప్పి 2.0 కింద మళ్ళీ ఒక 100 రోజుల కార్యక్రమాన్ని స్పెసిఫిక్గా మన జిల్లాల్లోకి ఇవ్వడం ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ప్రభుత్వం చిత్తశుద్ధి మీకు అర్థమవుతుంది. గంజాయి రహితగా ఆంధ్రప్రదేశ్గా, గంజాయి రహిత ఈ యొక్క ఏజెన్సీస్గా తయారు చేయాలనే ఉద్దేశంలోని ఈ కార్యక్రమంలో పిల్లల నుంచి ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, అలాగే ఇక్కడ ఉండే యూత్కి కూడా అవేర్నెస్ ఇవ్వడానికి పోలీస్ బృందాంగం అంతా సిద్ధంగా ఉంది. ఈగల్ టీం కూడా సిద్ధంగా ఉంది. ప్రభుత్వం తరపున మా తరపున కూడా ఇలాంటి గంజాయి రహిత ప్రాంతాలు ఉండడానికి తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పుడు ముందుంటారు. అలాగే నాయకులు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం మా బాధ్యతగా, మా పని కూడా ప్రభుత్వంతో పాటు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.